వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. అంబటిని వదిలిపెట్టం, లోకేష్ శపథం వెనుక అసలు లాజిక్ ఏంటి అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే అంబటి రాంబాబు అరెస్టు తర్వాత, అరెస్టుకు ముందు ఏ పరిణామాలు జరిగాయి అనేది మనం చాలాసార్లు చెప్పుకునే ప్రయత్నం చేశాం. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అది మహాపాపం అంటూ కూడా టీడీపీ కేడర్ ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు పెట్టే ప్రయత్నం చేస్తుంది. క్లియర్గా సిటీ ఈరోజు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా అందులో అది అసలు నెయ్యే కాదు, అది అసలు లడ్డూలో కలిపింది నెయ్యే కాదు, కెమికల్స్తో తయారైంది అని ఆయన ఆర్టిఫిషియల్ నెయ్యి అని చెప్తున్నప్పటికీ వైసీపీ దాన్ని బుకాయించే ప్రయత్నం చేసింది. యానిమల్ ఫ్యాట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అబద్ధలాడారు అంటూ దాన్ని మసిబూసి మారేడుగాయ చేసి అసలు విషయాన్ని అది మరుగున పడేలాగా చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు కానీ క్యాడర్ కానీ ఎక్కడికక్కడ చాలా కాన్స్టిట్యున్సీస్లో, మెజారిటీ కాన్స్టిట్యున్సీస్లో ఇదొక మహాపాపం అంటూ కూడా ఫ్లెక్సీలు పెడతాం జరిగింది. సో ఇక మరోవైపు చూస్తే అటు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశం మీద ఆయన పరిరక్షణ యాత్ర లేకపోతే పరిహార యాత్ర ఒకటి చేయమని పిలుపునిచ్చారు. దానిలో భాగంగానే అంబటి రాంబాబు గుంటూరు వెస్ట్లో ప్రజెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన జనంలోకి వెళ్లే ప్రయత్నం చేయడం, ఆ ఫ్లెక్సీలు తీయాలని ఆయన టీడీపీ క్యాడర్ని బెదిరించే ప్రయత్నం చేసే క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో అంబటి రాంబాబు కారును అడ్డుకున్నారు అక్కడ టీడీపీ క్యాడర్. ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ ఏదైతే మనుషులు మాట్లాడే భాష కాకుండా పశువులకు భాష ఉండదు, అయితే పశువుల తరహాలో వ్యవహరించాడు. సో అలా ఆయన మాట్లాడిన భాషకి టీడీపీ క్యాడర్ నుంచి కూడా అదే స్థాయిలో ఒక రివోల్ట్ వచ్చింది. ఆయన ఇల్లు కూడా ధ్వంసం చేసే ప్రయత్నం జరిగింది, ఆయన కార్లు ధ్వంసం చేశారు. సో ఒక దశలో అసలు అంబటి రాంబాబును వదిలిపెడతారా లేదా అన్న ఒక టెన్షన్ ఉన్న వాతావరణం ఉండింది ఆ రోజున. ఆ క్రమంలోనే అటు ముఖ్యమంత్రిని దూషించిన ఏదైతే కేసు విషయంలో ఆయన మీద ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా కేసులు ఫైల్ అయ్యాయి. ఈ విషయంలో లాండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేశారని చెప్పేసి అంబటి రాంబాబుని ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అంతేకాదు ఈరోజు రాజమండ్రి జైల్లో ఆయన అక్కడి నుంచి వచ్చి పట్టాపురం కేసులో ఆయనకి అక్కడి నుంచి ఈ కేసులో రిమాండ్ ఇస్తే ఈ కేసు పోయేటప్పటికి పట్టాపురం కేసు, ఆ కేసు పోయేటప్పటికి ఈ రోజున సత్తెనపల్లిలో మరో కేసు, ఇలా ఈ కేసులన్నీ ఆయన వెంటబడి తరుముతా ఉన్నాయి. ఒక కేసు మీద బెయిల్ అనుకునేటప్పటికి ఇంకో కేసులో ఆయనకి రిమాండ్ పడతా ఉంది. ఇప్పట్లో అంబటి రాంబాబు బయటకు వచ్చే సిచ్యువేషన్ లేదు అనేది ఒకటి చర్చ జరుగుతూ వస్తుంది. అయితే ఇదే సమయంలో అంబటి రాంబాబు ఎపిసోడ్ని కౌన్సిల్ వేదికగా హైలైట్ చేయాలని అనుకుంది వైసీపీ. ఆ క్రమంలోనే బొత్స సత్యనారాయణకు జగన్మోహన్ రెడ్డి ఒక టార్గెట్ పెట్టారు. దానిలో భాగంగానే బొత్స సత్యనారాయణ అసెంబ్లీకి ఆయన ఫ్లోర్ లీడర్గా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. అంటే కౌన్సిల్లో పెద్దల సభలో వైఎస్ఆర్సీపీ నుంచి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ క్యాడర్ ఈరోజు బొత్సకి. అటు ప్రోటోకాల్ పరంగా చూస్తే ఆయనే సీనియర్ అన్నట్టు పెద్దల సభ కాబట్టి. ఇక ఆయన ఏదైతే ఈ క్రమంలోనే అంబటి రాంబాబు అరెస్ట్ అక్రమం అంటూ కూడా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తే ఈ క్రమంలోనే లోకేష్ కూడా దానికి రిటార్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. చేసే క్రమంలో అంబటి రాంబాబును వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పారు లోకేష్. టీడీపీ క్యాడర్ కానీ వైసీపీ క్యాడర్ కానీ ఏమనుకుంటుందంటే, ఎలాగైతే కొన్ని రోజులు అలా జైలు శిక్ష అనుభవించిన తర్వాత లిక్కర్ స్కామ్లో ఎలాగైతే మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, చెవిరెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చారో అలాగే ఈయన కూడా బయటకు వచ్చేస్తారేమో జోగి రమేష్ లాగా అని చాలామంది అనుకుంటా వచ్చారు. కానీ దానికంటే భిన్నంగా స్వయంగా లోకేష్ ఇప్పటిదాకా అరెస్ట్ అయిన వాళ్ళ గురించి ఎక్కడా కూడా లోకేష్ మాట్లాడలేదు, వాళ్ళ పేర్లు తీసుకొని. అది కూడా చట్టసభల వేదికగా ఎక్కడ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఎక్కడైనా వాళ్ళ టాపిక్ వచ్చినా ఇండైరెక్ట్గా తన తల్లిని కూడా అవమానించారు, అలాంటి వాళ్ళని ఎలా వదిలిపెడతామంటూ కూడా కొంత ఎమోషనల్ అయ్యే ప్రయత్నం జరిగింది. కానీ ఇండివిజువల్గా వ్యక్తులను టార్గెట్ చేస్తూ వ్యక్తులను ఉద్దేశిస్తూ లోకేష్ ఎక్కడా కూడా ఇప్పటిదాకా మాట్లాడే ప్రయత్నం చేయాల. అలాంటి లోకేష్ ఈరోజు స్వయంగా అంబటి రాంబాబును వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఆయన మాట్లాడారంటే ఈ ఇష్యూలో ఎంత విగ్రెస్గా లోకేష్ ఇన్వాల్వ్ అయ్యారనేది కూడా మనకి అర్థమవుతుంది. ఒక సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన. అది కూడా బొత్స సత్యనారాయణ ఎప్పుడు ఆనర్ చేస్తారైనా. మొన్న హైటీ కార్యక్రమంలో కూడా, గవర్నర్ ఇంట్లో హైటీ కార్యక్రమంలో కూడా వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు. అలాంటి బొత్స సత్యనారాయణని టార్గెట్ చేసేలాగా హౌస్ వేదికగా, పెద్దల సభ వేదికగా లోకేష్ ఇచ్చిన సమాధానం, అది కూడా అంబటిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని మాట్లాడారు. అంతేకాదు ముఖ్యమంత్రి స్థానాన్ని అవమానించేలాగా ముఖ్యమంత్రిని, ఆయన తల్లిని కూడా అవమానించారు అని చెప్పి లోకేష్ ఒక మెసేజ్ ఇచ్చారు, ఒక మాట్లాడే ప్రయత్నం చేశారు. గతంలో తన తల్లిని అన్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టిననే క్రమంలో వంశీ ఎలాగైతే అరెస్ట్ అయ్యి ఈరోజు జైల్లో సుదీర్ఘకాలం జైల్లో ఉండి 6 నెలలకు పైగా బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆహార్యం, ఆయన రూపురేఖలు అన్నీ ఎలా మారిపోయి గుర్తుపట్టలేని పరిస్థితిలోకి వెళ్లారో మనం చూసాం. గన్నవరంలో కనీసం తన ఫేస్ చూపించుకోలేని పరిస్థితి ఈరోజు వంశీకి ఎదురవుతా ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున తన తల్లిని అంటేనే లోకేష్ ఆ స్థాయిలో కేసు ఏదైనా కావచ్చు, పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసు కావచ్చు, ఇంకో కేసు కావచ్చు, ఆ స్థాయిలో వంశీని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారనే చర్చ జరిగింది. ఈ రోజు పూర్తి స్థాయిలో అంబటి రాంబాబు ఆన్ రికార్డ్ దొరికిపోయినారు అలాంటి ఒక దిక్కుమాలిన లాంగ్వేజ్ వాడటం ద్వారా. సో
సో అయితే ఇక్కడ చాలా మంది అడుగుతా ఉన్నారు, మరి అంబటి రాంబాబు మీద కూడా టీడీపీ క్యాడర్ అలాంటి పదజాలమే వాడిందనే మాట బయటకు వస్తూ ఉంది. కొన్ని వీడియోస్ కూడా, కొన్ని క్లిప్స్ కూడా వాళ్ళు ప్లే చేస్తూ ఉన్నారు. ముందు ఎవరు ప్రొవోక్ చేశారు అంటే అంబటి రాంబాబు మాట్లాడారు కాబట్టి టీడీపీ క్యాడర్ మాట్లాడాలని మేము అంటలేదు. ఇక్కడ ముందు ఎవరు ప్రొవోక్ చేసే ప్రయత్నం చేశారు? ఒక మంత్రిగా చేసుండి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి అంబటి రాంబాబుకే సోయి లేకపోతే మిగతా నిన్న మొన్న టీడీపీలోంచి పుట్టుకొచ్చిన క్యాడర్కి ఎలా సోయి ఉంటుంది? 5 ఏళ్ల పాటు ఎన్ని మాటలు మాట్లాడారు, ఎంత విగ్రస్గా వాళ్ళని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. దానిలోంచి వచ్చిందే ఒక ఎమోషన్. టీడీపీ క్యాడర్కి ఎప్పుడు ఎమోషన్ రావాలన్నా, కోపం రావాలన్నా, బీపీలు పెరగాలన్నా అది వైసీపీ నేతల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అనేది అంబటి రాంబాబు మరోసారి ప్రూవ్ చేశారు. సో తన తల్లిని టార్గెట్ చేస్తేనే వంశీని అన్ని రోజులు జైల్లో పెట్టించిన లోకేష్ ఈరోజు తన తండ్రి వాళ్ళ తల్లిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తే ఎందుకు మేము వదిలిపెట్టాలి అంబటి రాంబాబుని అని కూడా మాట్లాడారు ఆయన. అంటే అందరికి ఒక ఇండికేషన్ ఏంటి, ఒక కేసు మీద బెయిల్ డిస్కషన్ జరుగుతుంటే ఇంకో కేసు పడతా ఉంది ఆయన మీద రిమాండ్. ఇలాంటి పరిస్థితుల్లో అసలు అంబటి రాంబాబు బయటకు వచ్చే సిచ్యువేషన్ ఉంటుందా ఉండదా అనే ఒక అనుమానం ఉంది. ఈరోజు గుంటూరు వెస్ట్లో అంబటి రాంబాబు కూతురికి టికెట్ ఇవ్వాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసేదాకా ఎపిసోడ్ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు లోకేష్ క్లియర్ కట్గా ఒక ఇండికేషన్ అయితే ఇచ్చేశారు, అంబటి రాంబాబు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదు అనేది. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు విషయంలో పైకి మాత్రం కాపు టైగరు, కాపు పులి అని మాట్లాడతారు కానీ ఆఫ్ ద రికార్డ్ మాత్రం అంబటి రాంబాబు విషయంలో అంత సోబర్గా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏం వ్యవహరించలా. అంబటి రాంబాబు తన టికెట్ కోసమే 4-5 సార్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎన్నోసార్లు పడిగాపులు గాయాల్సి వచ్చింది, ఎన్నోసార్లు తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సి వచ్చింది. అలాంటి అంబటి రాంబాబుని తీసుకొచ్చి ఈరోజు ఆయనకి వ్యక్తిగతంగా ఆయన మీద ఆరోపణలు వస్తాయి మహిళల అంశాల్లో. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనకు అండగా ఉన్న సందర్భమో వాటిని ఖండించిన సందర్భం కూడా లేదు. ఈ రోజు ఆయన జైలుకి వెళ్ళారు కాబట్టి అది తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కాపు టైగరు అలాంటి వాడిని జైల్లో పెడతారా అని మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇప్పట్లో అంబటి రాంబాబు బయటకు వచ్చే ప్రసక్తే లేదు అనేది లోకేష్ ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ రోజున అంబటిని వదిలిపెట్టమని మాట్లాడడం ద్వారా అంబటిని ఇప్పుడల్లా వదిలే ప్రసక్తే లేదని ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక ముందు ఎవరైనా సరే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను పట్టుకొని అలా మాట్లాడేందుకు డేర్ చేయాలన్నా కూడా ఈ శిక్ష, అంబటికి పడిన శిక్ష అనేది వాళ్ళకు ఒక గుణపాఠం కావాలి అనేది ఇంకొక మెసేజ్ అని అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే టీడీపీ క్యాడర్ కూడా, మీరు వైసీపీ క్యాడర్ మమ్మల్ని పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తున్నా, సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నా, మీరు ఎక్కడా కూడా వెండెట్టా పాలిటిక్స్ వద్దని తండ్రి కొడుకులు ఇద్దరు సైలెంట్గా ఉంటున్నారు అన్న విమర్శలు వస్తూ ఉన్నాయి అటు లోకేష్ మీద ఇటు చంద్రబాబు నాయుడు మీద. అలాంటి వాళ్ళకు కూడా లోకేష్ ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయి ఆధారాలతో దొరికిపోతే మేము ఎక్కడా కూడా వాళ్ళని వదిలిపెట్టం అనేది ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఇంకోవైపు తాము సైలెంట్గా ఉన్న కారణంగా కొన్ని అంశాల్లో వెండెట్టాకు వద్దు అని చెప్పేసి టీడీపీ క్యాడరే రెచ్చిపోయి ఇలాంటి ఆర్డర్ ఇష్యూ కూడా కారణమవుతున్న పరిస్థితులు ఉంటున్నాయి కొన్ని చోట్ల. ఆ ఎమోషన్ అలాంటిది. అందుకనే ఈసారి అలాంటి వివాదాలకు కూడా తావివ్వకుండా, ఎందుకంటే లాండ్ ఆర్డర్ ఇష్యూ అయితే అది ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది, అలాంటి వివాదాలకు కూడా తావివ్వకుండా అంబటి రాంబాబు విషయంలో లోకేష్ చాలా స్టబ్బోర్న్గా ఉన్నారు అనేది మనం అనుకోవచ్చు. సో ఈ ఒక సంకేతం ద్వారా లోకేష్ ఈ రోజున ఈ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు టీడీపీ క్యాడర్కు, వైసీపీ క్యాడర్కు అనేది అయితే ఒక చర్చ. సో మొత్తానికైతే అంబటి రాంబాబు ఇప్పట్లో బయటికి వచ్చే అవకాశం లేదనేది లోకేష్ తన మాటలతోనే తేల్చి చెప్పినట్లయింది ఈరోజు ఈ సంకేతాల ద్వారా. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.